ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించబడిన తరుణం చారిత్రకమైన ఘట్టమని భావిస్తున్నాను. ఈ నియామకం విజయదశమి 2025 నాటికి దేశంలోనే శక్తివంతమైన ఆర్గనైజింగ్ వ్యవస్థగా నిలిచి రాష్ట్రీయ సేవా సంఘ్ 100 సంవత్సరాల శతదినోత్సవం జరుపుకుంటున్న సమయంలో రావడం విశేషం. కేవలం ఒక ఆలోచనగా ప్రారంభమైన హిందూ సంఘటన ఎన్నో ఒడిదుడుకులకు అధిగమించి నేడు భారతదేశ అధికారాన్ని శాసించే స్థాయికి ఎదగడం భారత చరిత్రలో విశిష్టమైన మార్పు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తూ పాకిస్తాన్ కాశ్మీర్ సమస్యలతో పాటు దేశ భవిష్యత్తు నిర్మాణంలోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది. ఈ తరుణంలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మధుకర్ని, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ సంతోషి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ దయాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, జిల్లా నాయకుడు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డికి, మహిళా మోర్చా నాయకులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే పార్టీ కార్యకర్తలు, జిల్లా మండల స్థాయి నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నో సమస్యలతో వెనుకబడిన పరిస్థితిలో ఉంది. గత వైసీపీ ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని మరింత వెనుకబాటుగా మార్చింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమిష్టి కృషితో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తోంది. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ సహకారం వల్ల ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదగడానికి మార్గం సుగమం అవుతుంది. నమస్కారం. ముఖ్యంగా మా తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి, అలాగే మా ఉపాధ్యక్షుడు అయినటువంటి కోలా ఆనంద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జనరల్ సెక్రటరీలు బాలాజీ గారికి, నరేష్ గారికి, ఉపాధ్యక్షులైన మల్లకుప్ప శేఖర్ గారికి, అలాగే నా ముందున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి, కార్యకర్తలందరికీతో పాటు ముఖ్యంగా ఈనాటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతినిధులైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే ఫోటోగ్రాఫర్లకి, మిగిలిన విభాగాలు ప్రైవేట్లో ఉన్న ఛానల్స్ అన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం భారతదేశంలో. ఎందుకు చెప్తున్నానంటే, స్వతంత్రం రాకముందే 1920 సంవత్సరంలో స్థాపించినటువంటి ఒక శక్తివంతమైన సంస్థ, మనందరికీ తక్కువ తెలుసు, వింటూ ఉంటాం, RSS అని, రాష్ట్రీయ సేవా సంఘ్. అది రేపు విజయదశమి 2025కి 100 సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుకుంటున్నాయి. ఈ 100 సంవత్సరాల వసంతోత్సవాలు భారతదేశంలో చాలా పెనుమార్పులు వచ్చాయి, మనందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్గా ఒక చిన్న ఆలోచనతో, ఒక హిందూ సంఘటనతో స్థాపించినటువంటి ఒక సంస్థ రాష్ట్రీయ సేవా సంఘ్. ఆ సంస్థలో నుంచి ఒక చిన్న వ్యక్తి ఈరోజు దేశ ప్రధానిగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్వయం సేవకు నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన మన దేశంలో కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశాన్ని ఈరోజు గురుస్థానానికి తీసుకొచ్చే వ్యక్తిగా తయారంటే కూడా ఆ సంస్థ నుంచి వచ్చిన వ్యక్తులు. సో ఈరోజు అలాంటి మార్పు కలిగిన ఈ భారతదేశంలో నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు నేనే భారతదేశంలో ఉన్న ప్రజలకు కానీ, అలాగే మా రాష్ట్ర కానీ, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి కానీ, జేపీ నడ్డా గారికి అందించి, పిఎల్ సంతోష్ గారి అందించి, అలాగే ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, అలాగే మధుకర్జీ గారికి, దయాకర్ రెడ్డి గారికి, కోలానంద్ గారికి, ప్రత్యేకంగా మా జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారికి, భానుప్రకాష్ రెడ్డి గారికి, వివిధ నాయకులు మోర్చాల్లో, రాష్ట్రాల్లో ఉన్న మహిళా మోర్చా అయినా, యువ మోర్చా అయినా, మన కిసాన్ మోర్చా అయినా, ఎస్సీ మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్టీ మోర్చా, వీళ్ళందరి నాయకత్వానికి, వివిధ సెల్స్ విభాగాల కన్వీనర్లకి, యావత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి సామాన్య కార్యకర్త కూడా ఈరోజు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే చరిత్రలో మన దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, కానీ ఒక పేదవాడు, ఒక సామాన్యుడు, డబ్బు లేకపోయినా, గతంలో రాజకీయ అనుభవం లేకపోయినా, గతంలో అతనికి ఒక ఇంపార్టెన్స్ లేకపోయినా, అట్లాంటి సామాన్య వ్యక్తిని ఒక కీలకమైన బాధ్యతలో కూర్చోబెట్టే పార్టీ ఏదన్నా ఉంటే కూడా అది భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అది నిరూపించింది. దానికి నిదర్శనం భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరు కూడా గర్వించే స్థాయికి కార్యకర్తలు తీసుకురావాల్సిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారని ఈరోజు మీ పత్రికాగా తెలియజేసుకుంటున్నారు. అదే కాకుండా ముఖ్యమైన అంశం ఏంటంటే, దేశంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకొస్తూ పాటు
ఇటు పాకిస్తాన్ అలాగే కాశ్మీర్ సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తూ, అదే కాకుండా ఇక్కడున్న సామాన్యుని అందలం ఎక్కించే భాగస్థులుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఒక ప్రాధాన్యతని ఇస్తూ వాళ్ళని వ్యవసాయ రంగంలోనే కాదు, ఆర్థిక రంగంలోనే కాదు, వివిధ ఎడ్యుకేషన్ సంబంధించి, హెల్త్ సంబంధించి అన్ని విభాగాల్లో కూడా ఈరోజు ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్న పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి. సో ఇలాంటి సందర్భాలలో ప్రాథమికంగా మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిస్థితి విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత గత ప్రభుత్వం ఏదైతే మీకు తెలిసిందే లిక్కర్ స్కామ్ కాడి నుంచి, ఇసుక స్కామ్ కాడి నుంచి, మొత్తం మైనింగ్ స్కామ్ కాడి నుంచి, భూదండాల కాడి నుంచి A to Z రాష్ట్రాన్ని అదల్పాతంలోకి తొక్కిపెట్టిన పార్టీ వైసీపీ పార్టీ. సో అలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ సమిష్టి కృషితో, కఠోరమైన దీక్షతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాభివృద్ధిగా తీసుకురావాలని కఠోరమైన దీక్ష చేస్తూ కష్టపడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చేదానికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ఏర్పడి 15 నెలల మధ్యలో అవుతుంది, 1.5 year. ఇంకా మన చేతిలో ఉన్నది తక్కువ సమయమే ఉంది, 3 years మాత్రమే చేతిలో ఉంది. ఈ సమయంలో మన ముందున్న వ్యవసాయ రంగానికి సంబంధించిన నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే గతంలో వాళ్ళు అడ్డగోలుగా చేసి నిలబెట్టారో, పోలవరం ప్రాజెక్టు కాడి నుంచి, అలాగే రోడ్లు, హైవేస్ కాడి నుంచి, అలాగే పారిశ్రమకు సంబంధించిన ఐటీ వర్గాలు కానీ కుటీర పారిశ్రమలకు కానీ సంబంధించిన సమస్యల మీద కూడా ఆర్థికంగా వెనకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు ముందు పథంలో తీసుకెళ్లేదానికి కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా మనకు తెలుసు, లోకల్ విషయాలకు వస్తే ఎంతో ఆధ్యాత్మికమైన క్షేత్రం, ఎంతో పవిత్రమైన క్షేత్రం. మనము చెప్పుకోవడమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ కూడా తిరుమల తిరుపతి ఒక పవిత్రత ఉంది. మీ సందర్భంగా మీ ద్వారా ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీ నాయకులకి, పెద్దలకి నేను తెలియజేయడం ఏమంటే, దేవుడి విషయంలో, టీటీడీ విషయంలో మీ వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ఇద్దరి మధ్యన ఈగో కోసం టీటీడీని వాడుకోవద్దని మీ ద్వారా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మీది ఏదైనా ఉంటే మీ ఇద్దరు సపరేట్గా వెళ్ళి చేసుకోవచ్చు. దాన్ని టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ముందుకు తీసుకొచ్చి దాని మీద విచిత్రమైన చేస్తే వాళ్ళు కాదు నష్టపోయేది, యావత్ భారతదేశంలో ఉన్న హిందువుల మనోభావాలన్నీ కూడా చెడిపోతాయని కూడా వాళ్ళు గమనించాలని కూడా చూస్తున్నారు. వాళ్ళు కూడా భారతదేశంలో పుట్టారు, వాళ్ళు కూడా ఇక్కడ జీవిస్తున్నారు, వాళ్ళు కూడా ఇక్కడ మనం కాపాడుకుంటున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు వ్యక్తిగత దూషణలకి టీటీడీని వాడుకోవద్దని, మీ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ఉనికిడి కోసం కూడా మీ వాడుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో ముఖ్యంగా రాబోయే రోజుల్లో మా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, రాష్ట్ర పార్టీ నాయకత్వం, జిల్లా పార్టీ నాయకత్వంతో పాటు వివిధ సెల్లులు, ఇక్కడ ఉన్న NGOsతో పాటు అలాగే విభాగాలు ఉన్నాయి. వైద్యారంగం మనం యూనివర్సిటీలో నెంబర్ 1 స్థాయికి చేరిపోతున్నాం. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలో ఉన్న కోల ఆనంద్ గారిని కూడా 2 మాటలు ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా నేను కోరుచున్నాను. గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి స్పోర్ట్స్ పర్సన్ జల్లి మధుసూదన్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ గారు, ఉప ప్రధాన కార్యదర్శి బిడి బాలాజీ గారు, మిత్రులు ఉపాధ్యక్షులు శేఖర్ గారు, ఈ సమావేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముందుగా పత్రికా మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తిరుపతి జిల్లా నుంచి మిత్రులు సామంచి గారు చెప్పినట్టు ఒక ప్రధాన కార్యదర్శి, ఒక రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒక స్పోర్ట్స్ పర్సన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఖచ్చితంగా మొన్న మనమే చూసాం ఎంత అద్భుతమైన ప్రోగ్రాం తిరుపతి నగరంలో జరిగింది. జిల్లాకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు గారు వస్తే సారథ్యం అనే కార్యక్రమం, అద్భుతమైనటువంటి ప్రోగ్రాం జరగడం, అది ఇంకా కూడా మా కార్యకర్తల్లో ఒక మంచి బలాన్ని ఇస్తూ, కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ పార్టీ పట్ల
నియమ నిబద్ధతతో ఎంతోమంది కార్యకర్తలు ఈ జిల్లాలో పనిచేస్తున్నారు. వారందరికీ కూడా అటు పార్టీ పరంగా రానున్న రోజుల్లో ఇంకా కూడా ఒక పదవి పరంగా కూడా వారికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అటు సామంత్ శ్రీనివాస్ గారు కావచ్చు, జనసేన పార్టీ అధ్యక్షులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా కలుసుకొని మరి అన్ని పార్టీలకు సంబంధించిన న్యాయం జరిగే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఇకపోతే రాష్ట్ర అధ్యక్షుల వారు ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా పార్టీ ద్వారా చేయాల్సినటువంటి కొన్ని పనులపైన ఒక ప్రత్యేకమైనటువంటి లేఖను పివిఎన్ మాధవ్ గారు జిల్లా పార్టీకి పంపించడం జరిగింది. వారు తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఒక ప్రత్యేకమైన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని చాటే విధంగా, అంటే తెలుగు వారం అనేటువంటి చెప్పుకోవడమే గర్వపడాలనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేసే విధంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి మహనీయులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి గొప్ప వాళ్ళ యొక్క విగ్రహాలకు పుష్పాలంకరణ చేసి వారి యొక్క చరిత్రలో మరుగునప్పటి వాళ్ళకు దక్కాల్సినటువంటి గౌరవం దక్కని కారణంగా చరిత్రను తిరగరాసే విధంగా ఇవాళ తెలుగు భాషకు సగౌరవమైనటువంటి కీర్తిని ఆపాదించేటువంటి పనికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే తిరుపతిలో శంకరంబాడి సుందరాచారి గారి యొక్క విగ్రహాన్ని దర్శించి అలంకరించి వారి యొక్క జీవిత విశేషాలను మీ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే ఒక తేట గీతిని అందించినటువంటి మహాకవి, తెలుగు ఉద్యమ ఆద్యులైనటువంటి వారి యొక్క విశేషాలను అందరికీ కూడా తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రకంగా మాధవ్ గారి పర్యటనలో జరుగుతున్నటువంటి అనేక పూర్తిగా అంటే కూటమిలో భాగమైనప్పటికీ వారి దృష్టి కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క విస్తరణ,